హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో గత టెట్లో డిఎస్సిలో అడిగిన బిట్స్ను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పటి వరకు 6 వీడియోల్లో ప్రీవియస్ బిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 7 వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి, పలుకు విస్తృతి, నయన విస్తృతి అను మాటలు తారసిల్లే సందర్భం ఏమిటి? భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం. ఆన్సర్ వచ్చేసి పఠనం. ఈ క్రింది ప్రవచనాల్లో సరైనవి: క్షుణ్ణ పఠనం ద్వారా విద్యా లక్షణాలు నెరవేరుతాయి, విస్తార పఠనం ద్వారా విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, మౌన పఠనం ద్వారా సృజనాత్మకత అలవడుతుంది, ప్రకాశ పఠనం ద్వారా అనుభూతులు వెల్లువెత్తుతాయి. సి మరియు డి, బి మరియు డి, ఏ మరియు సి, ఏ మరియు బి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. ప్రాథమిక దశలో లేఖనాభివృద్ధికి చేపట్టదగిన క్రింది చర్యల్లో సరైనవి ఏమిటి? దినచర్య రాయించడం, సంభాషణలు రాయించడం, లేఖలు రాయించడం, అనువాదాలు చేయించడం. ఏ, బి మరియు సి, బిసి మరియు డి, సిడి మరియు ఏలు, డిబిలు మరియు ఏలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబి మరియు సిలు. ఉపాధ్యాయుడు ఒకే విషయాన్ని 3 పర్యాయాలు చేస్తే దాన్ని విద్యార్థులు తమ నోటు పుస్తకంలో రాస్తే దాన్ని ఏమంటారు? దృష్టలేఖనం, ఉక్తలేఖనం, అనుమతి లేఖనం, సృజన లేఖనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉక్తలేఖనం. విద్యార్థుల విరామకాల సద్వినియోగానికి తోడ్పడు పఠనం. ఆ పఠనం చేయాల్సిన తీరు: అనుగుణ పఠనం మౌనంగా, క్షుణ్ణ పఠనం ఆత్మీయవంతంగా, ప్రకాశ పఠనం ప్రకాశంగా, విస్తార పఠనం మౌనంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తార పఠనం మౌనంగా. విషయంలో వేగంగా, అమూలంగ్రంగా, ఓ క్రమ పద్ధతిలో కీలకమైన భావనలని గుర్తించుటకు తోడ్పడు నైపుణ్య భేదం శీఘ్ర పఠనం, అంతర్పఠనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శీఘ్ర పఠనం. బోధనా అభ్యాసన కృత్యాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలాన్ని, తరగతిలోని విద్యార్థుల సంఖ్యను తగ్గించుట ద్వారా బోధనను సరళము, నియంత్రణమైన వ్యూహంగా మలిచేది. సూక్ష్మ బోధన, స్థూల బోధన, శిక్షా బోధన, అభ్యసన బోధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధన విధానంలో 3 దశల్లో నైపుణ్య సముపార్జన దశ 1. ఈ దశ క్రమం: అర్జిత నైపుణ్యాలు, బోధన, పరిపుష్టి, సంశ్లేషణ, నైపుణ్య సాధన. పాఠ్య పథక రచన, బోధన, పరిపుష్టి, పునర్పథక రచన, పునర్బోధన, నైపుణ్యం, ఎంపిక, పథక రచన, బోధన, పరిపుష్టి, నైపుణ్య సాధన. నైపుణ్యం ఎంపిక, వివరణ, ప్రదర్శన, పరిశీలన, ఫలితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠ్య పథక రచన, బోధన, పరిపుష్టి, పునర్పథక రచన, పునర్బోధన, పరిపుష్టి, నైపుణ్య సాధన. నిశ్శబ్ద, స్థాబికేతర సంకేతాలు, నల్లబల్ల వినియోగం, పునర్బలన, ఉద్దీపన వైవిధ్యం అను బోధనా నైపుణ్యాలను సిఫార్సు చేసినవారు: ఎస్కే జాంగీరా, అలెన్ రైస్, బీకే పసి, ఎస్ కేథరిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీకే పసి. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం బోధనా లక్ష్యాలు రాయడం, పాఠ్య ప్రవేశిక నిర్వహణ, వివరణ, నల్లబల్ల వినియోగం మొదలైనవి అభ్యసన నైపుణ్యాలు, అనుబంధ బోధన నైపుణ్యాలు, గౌణ బోధన నైపుణ్యాలు, మౌలిక బోధన నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌలిక బోధన నైపుణ్యాలు. తరగతిలో ప్రతిభాయుత బోధనకి, తద్వారా విద్యార్థులను క్రియాశీలం చేయడానికి అవసరమైన భాగస్వామ్య అభ్యసన విధానాలు: మేధోమథనం, జట్ల చర్యలు, బోధనా సామాగ్రి రూపకల్పన, చర్చ, ఆధునిక సాంకేతిక వినియోగము, వ్యాఖ్యానము, ప్రశ్నించుట, సమాధానము రాబట్టుట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మేధోమథనం, జట్టు చర్యలు. అభ్యసన అనుభవాలు కల్పనకి అనువైన వైట్గోస్కీ బ్రూనర్ సిద్ధాంతం ఏమిటి? పరస్పర ప్రతిచర్య సిద్ధాంతం, అనున్యూన్యత సిద్ధాంతం, అంతరింగిక చర్య సిద్ధాంతం, సంభావ్యత సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరస్పర ప్రతిచర్య సిద్ధాంతం. భాషకి మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన భాషావేత్త: యాస్కాచార్యుడు, ఎలన్ గార్డినర్ కాత్యాయనుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాస్కాచార్యుడు. సైమన్ పాటర్ రచించిన గ్రంథం: ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్, ఏ సైన్స్ ఆఫ్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, లింగ్విస్టిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని పేర్కొనిన భాషావేత్త: స్టుడ్వర్డ్, జాన్ పి హుక్స్, ఎంఎన్ బాక్, సైఫర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ బాక్.
మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం పూవాదం, డింగ్డాంగ్ వాదం, ధాతువాదం, స్వతంత్ర సిద్ధవాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డింగ్డాంగ్ వాదం. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే విద్యార్థుల వాచిక చర్యను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, వాక్య పద్ధతి, వివరణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష పద్ధతి. 1956లో త్రిభాషా సూత్రం రూపొందించినది ఎవరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ విద్యా పరిశోధన శిక్షా సంస్థ, కేంద్ర విద్యాశాఖ సలహాదారు సంఘం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రీయ విద్యాశాఖ సలహాదారు సంఘం. పరభాషా మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం వంటిది అని పేర్కొన్నది బంకించంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరాచార్యులు, ఠాగూర్, వందే మాతరం, రామచంద్రరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఠాగూర్. భాషకి మూలం పదం, వాక్యం, ధ్వని, అర్థం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వని. తేనెటీగలు గల నృత్యాలతో, కోతులు అరుపులతో ఏ లక్షణం ఉందని చెప్పవచ్చు? ప్రత్యేకత, ఉత్పాదన శక్తి, ప్రేరణ దూరత, వృక్తశ్రోత విపరిణామం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృక్తశ్రోతో విపరిమాణం. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఇది పలక, ఇది రాముడి పలక, ఇది ఒక డాష్ అని బోధిస్తున్నాడు. ఇందులో ఆ ఉపాధ్యాయుడు అనుసరిస్తున్న పద్ధతి ఏమిటి? సంభాషణ పద్ధతి, అనువాద పద్ధతి, చట్రాల పద్ధతి, సన్నివేశ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చట్రాల పద్ధతి. చెక్కపూటు ఇది ఎవరి భాష? చేనేత వృత్తి భాష, నావికుల భాష, రైల్వే ఉద్యోగస్తుల భాష, లంబాడీల భాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నావికుల భాష. దోవతి అనే పదాన్ని ఎక్కువగా ఏ వర్గం వారు ఉపయోగిస్తారు? శూద్రులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణులు. విషయ ప్రణాళికల రూపకల్పనకి, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించే ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనపరచవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులు, ఉద్దేశాలు, సహజజాతులు, ప్రకృతులు, వికృతులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దేశాలు. బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు: స్కిన్నర్, పావ్లో, బ్లూమ్ఫీల్డ్, కాథ్హాల్, సింప్సన్. సైఫర్, దవే, బ్లూమ్ఫీల్డ్. క్లాత్హాల్, సింపన్, యష్పాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లూఫీల్డ్, కాథ్హాల్, సింపన్.